ఉపాయం ఉన్నోడు ఉపాసం వండడు అంటారు కదా. అట్లనే చదువుకోవాలనే ఆలోచన తపన ఉండాలే గాని ఎట్లయినా చదువుకుంటారు గీ బుజ్జి లెక్క. చదువు అనేది అందరి భవిష్యత్తు మార్చే ఆయుధం. అందుకే కాయ కష్టం చేసి అయినా పిల్లగాళ్ళని చదివిపిస్తారా అంతా. ఇగో గిట్లనే గీళ్ళు కూడా అలా బుజ్జిని కష్టమో నష్టమో చదివిపించుకుంటుర్రు. ఈడ కనిపిస్తున్న ఆయన పేరు కృష్ణ. జగిత్యాల జిల్లా కోరుట్ల మార్కెట్ రోడ్ల అల్లం కూరగాయలు అమ్ముకుంటా సంసారం ఎల్లదీస్తుండు. ఈయన పక్కకు కూర్చున్న బుజ్జి పేరు శ్రీప్రియ. అలా బిడ్డే బుజ్జి 5వ క్లాస్ చదువుతుందట. అయితే ఈమెకు చదువు అంటే చాలా పాయిరమంట. అందుకే నాయనకు సోపతి కూరగాయలు అమ్మనిక వచ్చి ఆన్నే కూర్చొని ఫోన్ లో చూసుకుంటా హోంవర్క్ రాసుకుంటుంది. ఇక దాడ ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే నిన్ను చూసి అందరు నేర్చుకోవాలి బుజ్జి. కొందరికి చదువుకోనికి అన్ని సవలతులు చక్కగున్నా చదువును నెత్తికెక్కించుకుంటలేరు. కానీ నువ్వైతే టైం వేస్ట్ చేయకుండా మంచిగా చదువుకుంటున్నావు. నీకు మంచి భవిష్యత్తు ఉందిరా తల్లి. నిన్ను చూసి ఎంతో మంది స్ఫూర్తి పొందాల్సిన అవసరం షానుంది అనుకుంటా మెచ్చుకుంటుర్రు ఇది చూసిన వాళ్ళంతా.